ఉన్నాను. ఎందుకంటే ఇది నాలో దేవుని సేవ అనేది ఎంతో భారంతో కూడినది, బాధ్యతతో కూడింది. అన్ని బాధ్యతల కంటే కూడా కాపరి బాధ్యత చాలా గొప్పది. కాపరి అంటే అడ్మినిస్ట్రేటర్, మరి నడిపించేవాడు గనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, మరి కాపరి గొర్రెలను తాను ముందు నడుస్తూ వాటిని నడిపిస్తాడని. సో ఏదైనా అవమానమైన, నిందైన లేక ఘనత అయినా ముందుండేవాడికే వస్తుంది. సో ముందు నిలబడాల్సింది మనం, యుద్ధములో ముందు లైన్లో ఉండాల్సింది మనం. కనుక దేవుని సేవ అనేది చాలా బాధ్యతాయుతమైనది, భారంతో కూడింది, క్రయం చెల్లించవలసినది. కనుక ఈ సమయంలో ప్రభు ఇచ్చిన కొన్ని తలంపులు ఏంటంటే, మోషే యొక్క నాయకత్వంలో, మోషే 40 సంవత్సరాల పరిచర్యలో ఆయన జీవితాన్ని 3 రకాలుగా చెప్తా ఉంటారు సాధారణంగా. మోషే జీవితము 3 భాగాలు. మొదటి 40 సంవత్సరాలు మరి తాను ఐగుప్తు విద్యలను అభ్యసించి ఐగుప్తులోనే ఎవరికి తెలియకుండా ఉన్న నాయకుడిగా, దాచబడిన వాడుగా ఉన్నాడు. తర్వాత రెండవ భాగము మిద్యాను అరణ్యములో మరి ఆ మిద్యాను ఇత్రో గొర్రెలను తాను మేపుతూ వాటిని కాస్తూ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగానే తాను ఉంటూ వచ్చినాడు. సో అది రెండవ భాగం. మూడవ భాగము దేవుని పరిచర్యలో మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించిన వాడుగా ఉంటున్నాడు. మరి ఇందులో కూడా ఆయన ప్రభులోనే దాగి ఉన్నాడు. ఆయన జీవితం అంతా దాగి ఉండడమే. మరి వాళ్ళ తల్లి జమ్ము పెట్టెలో దాచిపెట్టిన రాయబడినట్లుగా జీవితం అంతా కూడా దాచిపెట్టబడిన అనుభవమే తను కలిగి ఉంటున్నాడు. ప్రభువులో దాగి ఉన్నాడు. పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా, మరి పోరాటాలు ఎన్ని వచ్చినా కూడా తాను ప్రభువులో నిజంగా దాగిన వ్యక్తిగా ఉన్నాడు. నాయకులకు ఒక మంచి మాదిరికరమైన నాయకుడిగా తాను మిగిలిపోయినాడు. సరే, ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే, మరి మోషే ఒక చక్కని నాయకుడిగా ఉన్నాడు. ఎట్లా నాయకుడు అయినాడు అంటే, తాను ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు వారిని నడిపించినాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ముందుండి నడిపించినాడు. మీరు ఒకవేళ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక మూవీ, అది డాక్యుమెంటరీ మూవీ ఉంది, అది కనుక క్షమించండి, అది 10 కమాండ్మెంట్స్ అనే ఒక మూవీలో, ఆ డాక్యుమెంటరీ మూవీలో మనం చూడగలిగితే మోషే ముందు వెళ్తా ఉంటాడు. అది ఆ పిక్చర్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ముందు మోషే వెళ్తా ఉంటాడు కర్ర పట్టుకొని, తన వెనక ఈ ఇశ్రాయేలీలందరూ కూడా వెనక తను ఫాలో అవుతా ఉంటారు. సో ఆ రీతిగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు చక్కగా నడిపించిన వాడు, వారి కొరకు ప్రార్థించిన వాడు, వారిని దైవికమైన విషయాలతో వారిని హెచ్చరించి సరిచేసి మరి వారిని దైవికమైన మార్గములో కనాను వైపు నడిపించిన వాడు. తనకెన్నో విలాసవంతమైన జీవితాలు ఉన్నాయి. తను అనుకుంటే ఒక ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో అయి ఉండేవాడు. కానీ అవన్నీ తాను ఆశించలేదు. వాటన్నిటిని తెగించినాడు, వాటన్నిటిని తృణప్రాయంగా ఎంచాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే దాని కొరకు అన్ని పరిస్థితులను తాను అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. సో ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు మాత్రమే కాదు, మరి నాయకులను సిద్ధపరిచిన నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. నాయకులను సిద్ధపరిచిన వాడుగా తాను ఉంటున్నాడు. నాయకులను సిద్ధపరిచినాడంటే, మరి యెహోషువ తర్వాత కాలంలో ఒక నాయకుడు కాగలిగాడంటే యెహోషువను సిద్ధపరిచిన వాడు మోషే అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఒక మాట ఏమంటారంటే, ద గుడ్ లీడర్ ఆల్వేస్ ప్రిపేర్ లీడర్స్ అంటాం. ఒక మంచి నాయకుడు ఎప్పుడు కూడా తన తర్వాత నాయకులను, తన తర్వాత కొరకు, తన తర్వాత దినాల్లో దేవుని పని ఆగిపోకుండా ఉండేదాని కొరకు నాయకులను సిద్ధపరిచేవాడే ఒక మంచి నాయకుడు. సో మోషే అలాగూ తన నాయకత్వాన్ని మరి ప్రజల విషయంలో తాను సమర్థవంతంగా నెరవేర్చినాడు. తన తర్వాత వచ్చే వారి విషయంలో కూడా తాను నాయకత్వాన్ని వహించి ఒక మంచి నాయకుడిగా తాను సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. కొన్ని పర్యాయాలు మన పరిచర్య మరి మనతోనే ఆగిపోయే పరిస్థితులు కూడా ఉండవచ్చు.
కొన్నిసార్లు సేవకులమైన మనకు కూడా కొంత స్వార్థం ఉంటుంది. ఏంటి ఆ స్వార్థం అంటే, నేను కాబట్టి ఈ పరిచర్య చేయగలుగుతున్నాను, నేను కాబట్టి పలానా స్థలంలో చేయగలిగాను. కొన్నిసార్లు తెలియకుండానే మరి అతిశయం వస్తుంది. నేను కూడా అట్లా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. మనం ఎక్కడి నుండి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నామో ఆ స్థలంలో మన తర్వాత వెళ్ళిన వారు సమర్థవంతంగా సేవ చేయనప్పుడు, బ్రదర్ నేను కాబట్టి చేసినాను, ఎవరు చేయలేరని మనల్ని మనమే కొంచెం అతిశయంగా మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే విషయం ఏంటంటే, దేవుని పరిచర్య మనతోనే ఆగిపోకూడదు. మనము ఆ స్థలము నుండి వెళ్ళినా కూడా ఆ స్థలములో దేవుని పని ఆగిపోకుండా కొనసాగునట్లుగా సరైన వ్యక్తులు ఆ పరిచర్యను హ్యాండిల్ చేయడం కూడా అవసరము. అదే సమయంలో ఆ పరిచర్య నిలిచుండేదిగా కూడా ఉండడం అవసరం. పరిచర్య నాతోనే ఫెయిల్ అయిపోతే అది సరైన పరిచర్య కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి నాతోనే కాదు, నేనే గొప్ప సామర్థ్యం కలిగిన వాడిని కాదు, నాలాంటి సామర్థ్యం కలిగిన వారిని నేను సిద్ధపరచడం అనేది నాకున్న విశాలమైన దృక్పథం. ఈ విశాలమైన దృక్పథం అనేది మన జీవితాల్లో లేకపోతే దేవుని పని అంతటితో ఆగిపోతుంది. ఈ దినాల్లో అనేక చోట్ల అలాగైంది. నాన్నగారు ఒకసారి చెప్తా ఉండేవాడు, మహబూబ్ నగర్ లో ఇప్పుడున్న ఈ మందిరం బెరాక కాకుండా గతంలో ఒక సేవకుడు అక్కడ ఉండేవాడంట. ఆ సేవకుడు ఆయన అక్కడ ఉండి ఆయన సేవ చేస్తూ ఉన్న దినాల్లో, మరి ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను, భక్సింగ్ గారు అది నీ పేరు మీద వద్దాయా, అది మరి సొసైటీ పేరు మీద అందరికీ చెందినట్లుగా రాయమంటే ఆయన దానికి ఒప్పుకోలేదు. సో ఒప్పుకోలేదు కనుక ఆ దినాల్లో చివరికి ఏమైందంటే అది ఆ సంఘమును విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత వేరే చోట గ్యాదర్ అయినారు. ఆ తర్వాత చూస్తే ఆయన పరిచర్య ఆయనతోనే ముగించబడింది. తన కుమారులకు సరైన రక్షణ లేదు, ఆత్మీయ జీవితంలో వాళ్ళు నడిపించలేదు కనుక ఆయనతోనే ఆ పరిచర్య ఆగిపోయింది. సో ఈ దినాల్లో కొన్నిసార్లు ప్రాపర్టీస్ వలన అక్కడున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనము మరి అలా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి. కనుక దేవుని పని మనతో ఆగిపోతే అది దేవుని పని కాదు. దేవుని పని అనేది కొనసాగాలి. కాబట్టి దేవుడు చూడండి, మొదటి నుండి కూడా దేవుడు చేసే కార్యాలు, ఏలియా పరిచర్య మరి ముగించక ముందే దేవుడు ఎలీషాను కూడా ఏలియా కొరకు సిద్ధపరిచినాడు. ఏలియా విడిచి వెళ్ళిన పరిచర్య ఎలీషా కొనసాగించినాడు. అలాగే మన అపోస్తలుడైన పౌలు ఆయన కూడా పరిచారకులను ఏర్పాటు చేసినాడు. తిమోతిని, తీతును, అక్కడక్కడ కొంతమందిని ఏర్పాటు చేసినాడు. ఎఫ్రాను ఇలాంటి వారు తనతో జత పని వారుగా ఉంటూ తాను అక్కడి నుండి వెళ్ళినా కూడా పరిచర్య కొనసాగించినట్లుగా బాధ్యత వహించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇది విశాలమైన దృక్పథం అనేది మన సేవా జీవితం మనకు అవసరం. అందుకే మనం దేవుని పని చేయడమే కాదు, మన సంఘములో సమర్థవంతమైన వారిని కూడా సిద్ధపరచుట అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నీవు నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి పరిచర్య అప్పగించమంటాడు. కాబట్టి పరిచర్య అనేది మనం ఒక్కరమే చేసేది కాదు, ఇతరులను కూడా ఇన్వాల్వ్ చేయడం అవసరము, ఇతరులను కూడా ప్రోత్సాహపరచడం అవసరం, ఇతరులను కూడా ప్రతిభావంతులుగా చేయడం మనకు అవసరం. తర్వాత రానున్న దినాల్లో దేవుని పని ఆగిపోకుండా కొనసాగునట్లుగా మనము దూరదృష్టితో దేవుని పరిచర్య చేయడము ఎంతో అవసరం. నేను అనుకుంటాను భక్సింగ్ గారికి అలాంటి స్వార్థం ఉండుంటే, నేనే చేయాలా, ఇక నా తర్వాత ఎవరు లేరనే ఆ స్వభావం ఆయనకుంటే ఈరోజు పరిచర్య ఇంత విస్తరించేది కానే కాదు, ఇంతగా అభివృద్ధి చెందేది కాదు. దైవజనులు ఎవరైనా కూడా వారు మరి తర్వాత తరము విషయమే ఆలోచన చేసి భవిష్యత్తు జ్ఞానంతోనే దేవుని పని జరిగిస్తూ అనేకులను సిద్ధపరిచిన వారుగా ఉంటున్నారు. సరే, మనం భాగంలోనికి వస్తే ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుదాము. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసి చదివితే మంచిదేమో. 17వ అధ్యాయము నిర్గమకాండం 9వ వచనం ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచిదనెను. ఇక్కడ ఈ మాటలు గమనించండి. ఈ 19వ వచనములో నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా యెహోషువ నాయకుడు అవుతాడని మోషే కూడా తెలియదు, తర్వాత ఇశ్రాయేల్ కూడా తెలియదు. ఒకవేళ దేవుని హృదయంలో మాత్రమే ఈ విషయం ఉన్నదని మనం ఎరుగుదాం.
అయితే యెహోషువను మరి తనకు తెలియకుండానే ఎలా సిద్ధపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే ఇక్కడ యెహోషువను పిలిచి చెప్తున్నాడు, యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. ఇక్కడ ఈ మాట గమనించండి, మన కొరకు అనే మాట గమనించండి. మన కొరకు అంటే ఇప్పుడు మోషే గాని, యెహోషువ గాని, తర్వాత హూరు, అహరోన్లు గాని, వీళ్ళందరూ ఎవరి కొరకు ఉన్నారు? అందరి కొరకు, మన కొరకు. ఇక్కడ నీ కొరకు అనడం లేదు, నా కొరకు అనడం లేదు, కానీ మన కొరకు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇక్కడ యెహోషువ గాని, మోషే గాని, అహరోను గాని, హూరు గాని, ఈ నలుగురు వాళ్ళు కలిసి చేస్తా ఉన్నారు, జట్టుగా చేస్తా ఉన్నారు. ఇంగ్లీష్ లో టీమ్ అనే మాట మనం చూస్తాం. టీమ్ అంటే జట్టు అనేది చాలా బలమైనదిగా పని చేస్తూ ఉంటది. కాబట్టి ఒంటరిగా పని చేయడం వేరు, జట్టుగా పని చేయడం వేరు. ఇప్పుడు క్రికెట్ ఇండియా ఉన్నది. క్రికెట్ ఇండియాలో మరి ఉన్న ఆ వ్యక్తులందరూ కూడా 11 మంది కూడా వాళ్ళందరికీ ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది. ఆ టీమ్ స్పిరిట్ లేకపోతే వాళ్ళు క్రికెట్ లో రాణించలేరు. కొన్నిసార్లు కొంతమందికి స్వార్థం ఉండి వాళ్ళ సొంత రన్ రేటు పెంచుకోవడానికి, తర్వాత వాళ్ళ రికార్డులు స్థాపించుకోవడానికి కొంతమంది అలా పోరాడే వాళ్ళు కూడా మనకు కనబడతారు. సో వాళ్ళలో టీమ్ స్పిరిట్ ఉండదు. ఈ టీమ్ స్పిరిట్ ఎలాగుంటదంటే ఎవరు గెలిచినా కూడా ఆ ఘనత అంతా టీంకి వస్తుంది, ఎవరు ఓడిపోయినా కూడా టీం అంతా ఆ ఘనతను భరించాలి. కాబట్టి ఒంటరిగా చేయలేంది జట్టుగా చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. సో అట్లా జట్టుగా ఉండడం ద్వారా, కలిసి ఉండడం ద్వారా పని ఎక్కువగా జరుగుతుంది. ఇంగ్లీష్ లో ఈ అబ్రివేషన్ నేను గ్యాదర్ చేసినాను, ఒకవేళ రాసుకుంటే రాసుకోండి, అది అద్భుతమైన మాట. ఇంగ్లీష్ లో TEAM అనే మాటకు ఏమన్నాడంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అన్నాడు. అంటే కలిసి ప్రతి ఒక్కరు కలిసి రావడం ద్వారా ఎక్కువ సంగతులను, ఎక్కువ విషయాలు మనం చేయగలుగుతాం. అచీవ్స్ మోర్, ఎక్కువ విషయాలు మనం చేరుకోగలుగుతాం, ఎక్కువ విషయాలు చేయగలుగుతాం, గొప్ప కార్యాలు చేయగలుగుతాం కలిసి రావడం ద్వారా. సో ఇక్కడ మోషే పెద్దవాడైనా కూడా, వయసులో చిన్నవాడైనా యెహోషువ అంటాడు మన కొరకు నువ్వు వెళ్ళి అంటాడు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కలిసి పనిచేయడం మాత్రమే కాదు, ఇక్కడ యెహోషువకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, యుద్ధం చేయడానికి వెళ్ళు. ఒకవేళ యెహోషువకు యుద్ధం చేయడం రాకపోవచ్చు, ఎలా యుద్ధం చేయాలో అది తెలియకపోవచ్చు, అయినా కూడా ఒక ప్రోత్సాహం అనేది ఇస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుడు ప్రభువులో నిద్రించినాడు. ఆయన కడప జిల్లాలో జైపాల్ రెడ్డి గారు. సో ఆయన చనిపోయినప్పుడు ఆయన సాక్ష్యం నేను వింటూ వచ్చినాను. అక్కడ చాలా మంది యవనస్తులు మరి ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు ఎంతో దుఃఖంతో. ఆ సాక్ష్యం విన్నప్పుడు నిజంగా నేను కూడా చాలా ప్రోత్సాహపరచబడ్డాను. ఆయన పెద్ద చదువు వచ్చిన వాడు కాదు, కానీ 2 సంఘాలు ఆయన పరిచర్య చేశాడు. ఎంతో అద్భుతమైన పరిచర్య. తన భార్య కొంత చదువు ఉంది, సరే ఆమె కూడా ఆయనకు సహకారిగా ఉంటూ కొన్ని సలహాలు ఇస్తూ తనను బలపరిచింది. ఆయన ప్రతి యవనస్తుని కూడా బలపరిచి పరిచర్యలో వాడుకొనడానికి, మరి ఆరాధన వర్తమానము, సువార్త వర్తమానము, ఆయా పరిచర్యలు వాడుకొనడానికి నిజంగా ఆయన ఎంతో ప్రోత్సాహపరిచిన వాడుగా ఉన్నాడని వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. సో ఎందుకు అలాగూ ఆయన చేశాడంటే, సో పరిచర్య అనేది ఆగిపోకూడదు, నెక్స్ట్ జనరేషన్ లో కూడా పరిచర్య జరగాలనేది ఆయనకున్న ఆలోచన. ఇక్కడ మోషే ఏమంటాడు, నువ్వు వెళ్ళు, ఒకవేళ యుద్ధం రాకపోవచ్చు, నీకు అనుభవం లేకపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, నేను నిలబడతాను, నువ్వు అక్కడ నిలబడని వాళ్ళు ఇద్దరు కూడా ఆ పరిచర్యను షేర్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ జట్టు అనే మాటలో చూస్తే మనకు 2 జట్లు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే ఈ జట్లలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మోషే, యెహోషువ వారిద్దరు కలిసి ఉన్నారు. అలాగే మోషే, హూరు, అహరోన్లు కూడా వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. సో అందరూ కూడా కలిసి ఇక్కడ ప్రార్థన చేసే దాని కొరకు ఈ ముగ్గురు ఉన్నారు. యెహోషువ తనతో కూడా ఉన్న ప్రజలతో ఆయన అక్కడ నిలబడ్డాడు. వీళ్ళందరిలో కూడా ఒకే స్పిరిట్ ఉంది, ఒకే ఆత్మ ఉంది, ఒకే మనస్సు ఉంది. కాబట్టి ఆ రీతిగా మనము ప్రార్థన చేసినా, సువార్త ప్రకటించినా, లేక ఇంకేది చేసినా కూడా అందరికి కూడా ఒకే మనసు అనేది అవసరం. కాబట్టి ఈ రీతిగా కలిసి వారు చేయడానికి పూనుకున్నారు. అంత మాత్రమే కాదు,
మరి మోషే అంటున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. అంటే ఒక బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. తను యవనస్తుడిగా ఉన్నాడు, వయసులో అనుభవం లేనివాడుగా ఉన్నాడు, అయినా కూడా నువ్వు వెళ్ళమన్నాడు. రెండో విషయానికి వస్తే మనం జాగ్రత్తగా చూడగలిగితే 32వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. 17. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. మొదటి విషయం మనం నేర్చుకున్నాం ఏంటంటే, నాయకుడు, ఒక మంచి నాయకుడు ఇంకొక నాయకుడిని పంపిస్తాడు, బాధ్యత అప్పగిస్తాడు, అతని మీద భారాన్ని పెడతాడు. రెండవదిగా మనం చూస్తే నాయకుడు మరి తన దగ్గరున్న మరి తన క్రింద ఉన్న నాయకుడిని లేక మరి తన క్రింద ఉండి నేర్చుకునే వారికి ఎలాంటి అభ్యాసంలోనికి తెస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోషువ మోషే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. యెహోషువ ఏమో కొండ దిగువన ఉంటాడు, ఈయన కొండ దిగువన ఉంటాడు, ఆయన ఏమో కొండ మీద ఉంటాడు. మరి ఆయన 30 దివారాత్రులు దేవునితో ఉన్నాడు. ఆయనకు అన్నపానాలు లేవు, ఇక్కడ ఈయనకు అన్నపానాలు లేవు. ఈయన ఉపవాసం ఉన్నాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు. సో ఆ రీతిగా ఇక దేవుడు ఈ ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి మరి దేవుడు ఎంతో కోపపడినప్పుడు అక్కడ పశ్చాత్తాపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తాడు. సరే, మొత్తం మీద క్రిందికి వస్తాడు. యెహోషువ ఆయన కలుసుకుంటాడు. కలుసుకున్న తర్వాత యెహోషువ ఏమంటున్నాడంటే, ఆ క్రింద జరుగుతున్న విషయాన్ని చూసి ఏమంటాడంటే, పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా. యుద్ధ ధ్వని అంటే ఏమంటున్నాడు? యుద్ధ ధ్వని అని అంటా ఉన్నాడు. ఎందుకు యుద్ధ ధ్వని అంటున్నాడంటే, ఇక్కడ ఈ యెహోషువ ఏ ధ్వని అనేది గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే అనుభవం కలిగిన వాడుగా ఏమంటున్నాడంటే 18వ వచనం, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. రెండో విషయం ఏంటంటే, నాయకుడు తన క్రింద ఉన్న వారికి నేర్పించేటప్పుడు వారి చెవిని కూడా సరి చేసేవాడుగా ఉంటున్నాడు. చెవి ఈ దినాల్లో ప్రతి దాన్ని కూడా గుర్తుపట్టగలిగే పరిస్థితి నాయకునికి అవసరం. అందుచేత ఇక్కడ అయ్యా అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, యుద్ధ ధ్వని కాదు, కానీ అది సంగీత ధ్వని నాకు వినబడుతుంది. యెహోషువ, నీకు సరిగా అది అర్థం కాలేదేమో, నీ చెవులను నువ్వు ట్యూన్ చేసుకో, లేక నీ చెవులను సరి చేసుకో, ఎందుకంటే అది వినబడేది ఒకటి, నువ్వు అనుకునేది ఒకటి అనేది అంటే చాలా సున్నితంగా మరి యెహోషువ యొక్క చెవులను ట్యూన్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన అభ్యాసాన్ని మరి మోషే యెహోషువకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు మన క్రింద ఉన్న వారు కొన్ని విషయాలు గ్రహించలేనప్పుడు వారు గ్రహించని వారిని గ్రహించినట్లుగా వదిలేయడం కాదు, కానీ వారు గ్రహించగలిగినట్లుగా చేయడము మన బాధ్యత. మూడో విషయానికి వస్తే ఇదే 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ సమయంలో యెహోషువ ఎక్కడున్నాడు? యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేర్చుకున్నాడు యెహోషువ. ఏం నేర్చుకున్నాడంటే, తనకు అవకాశం వచ్చేంత వరకు లేక తనను పిలిచేంత వరకు కూడా యెహోషువ దాగి ఉండేవాడుగా ఉన్నాడు, దాచబడిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఏం నేర్పించినాడు? ఈ దినాల్లో కూడా సంఘాల్లో ఒక క్రమం అనేది లేదు. మరి మా నాన్నగారు మొదటి నుండి కూడా ఏం నేర్పించారంటే, ఇప్పుడు పుల్పిట్ మీద పాటలు పాడాలన్నా, వాయిద్యాలు వాయించాలన్నా, వాక్యం చెప్పాలన్నా ఆయన ఒకటి చెప్పేవాడు. ఏంటంటే, నిన్ను పిలిస్తేనే నువ్వు రా, లేకపోతే నువ్వు అక్కడే కూర్చోనేవాడు. సో ఒకసారి లిటరల్ గా జరిగింది. ఒక వివాహం జరుగుతా ఉంది కడపలో. వాళ్ళు వివాహం ఎవరైతే జరుగుతుందో వాళ్ళు ముందే చెప్పినారన్నా, పలాని వాళ్ళని పాటల కొరకు వాడుకోండి అన్న, రెగ్యులర్ గా పాడేవాళ్ళు కాదు అని ముందే చెప్పినారు. అయితే అందులో ఒక ఆయన ఏం చేసినాడంటే, పిలవకుండానే వచ్చేసినాడు. పిలవకుండానే రావడానికి లేచాడు. అప్పుడు నాన్న ఏమన్నాడంటే,
మరి ఈ రోజు వేరే వాళ్ళు నియమించబడ్డారయా, మరి నువ్వు అట్లా నీ అంతటి నువ్వు వస్తే ఎట్లా, పిలిస్తేనే రావాలని డైరెక్ట్ గా చెప్తూ వచ్చినాడు. కాబట్టి విషయం ఏంటంటే యెహోషువకు తొందరపాటు లేదు. యెహోషువ చొచ్చుకొని వచ్చే మనస్తత్వం కాదు. మోషే యొక్క అపాయింట్మెంట్ లేక మోషే అవకాశం ఇచ్చినప్పుడే, మోషే పిలిచినప్పుడే, లేక దేవుని సమయంలోనే వచ్చే వరకు తాను దాచబడిన వాడుగా ఉంటుంది. ఇది ఎక్కడ పొందాడు అభ్యాసము? మోషే ద్వారా పొందాడు. మోషేలుండే నేర్చుకున్నాడు. దేవుడు తనను నాయకునిగా చేసేంత వరకు మరి 40 సంవత్సరాలు దాచబడ్డాడు మోషే. ఇప్పుడు ఈయన కూడా గుడారంలో నుండి బయటికి రాలేదు. ఇదంతా కూడా మోషే యొక్క జీవితం ద్వారా మరి తను నేర్చుకోగలుగుతూ వచ్చినాడు. ఒక నాయకుడు తన ప్రవర్తన ద్వారా ఇంకొక నాయకుడిని ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. అది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లేకపోతే చివరిదిగా మనం చూచి ప్రార్థనలకు వెళదాము. అది సంఖ్యాకాండము 27వ అధ్యాయం. ఇది యెహోషువను నియమించే సందర్భంలో మోషే ఎలాగ ప్రవర్తించినాడో మనం చూద్దాం. ఇప్పుడు రండి 15 నుండి చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 27, 15 నుండి 21 వరకు చదవండి. అప్పుడు మోషే యెహోషువతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఇక్కడ మనం చూస్తున్నాం 20వ అధ్యాయంలో మోషే ఫెయిల్ అయినాడు. మనకు తెలుసు, చరిత్ర అంతా తెలుసు. మోషే వారిని ద్రోహులారు అన్నాడు, బండతో మాట్లాడమంటే కొట్టాడు. దేవుడు కూడా చాలా ఈ విషయంలో కోపించినాడు. ఆ తర్వాత పరిస్థితులంతా కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయి, అంటే వ్యతిరేక్తంగా ఉన్నాయి. దేవుని కోపమేమో మోషే మీద కూడా వచ్చింది, అహరోను మీద వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు విసిగిస్తా ఉన్నారు, ప్రజల్లో నెమ్మది లేదు, నాయకుల్లో నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇక మోషేకు ఒక భారం ఉంది. ప్రభువా, మరి నన్ను ఇక ముగించమంటున్నావు, నన్ను అక్కడికి వెళ్ళొద్దంటున్నావు, కాబట్టి ఈ కాపరు లేని గొర్రెల్లాగా ఉన్న వీళ్ళ మీద ఒక సమర్థవంతమైన నాయకుడిని మీరు నియమించండి అని చెప్పి దేవుని దగ్గర మనవి చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే మోషే రికమెండ్ ఏం చేయలేదు. ప్రభువా యెహోషువను నియమించు, అతడు చాలా నమ్మకమైన వాడని చెప్పలేదు. కాబట్టి దేవుని ఈ విషయాల్లో చూడండి, దైవజనులు ఎలాగుంటున్నారంటే, మరి మోషే తనేం రికమెండ్ చేయడం లేదు. ఫలానా ఆయన్నే నియమించు, అతడైతే అనుకూలంగా చేస్తాడు, అతడైతే బాగా చేస్తాడు, అతడు ప్రిపేర్ అయి ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు అని చెప్పడం లేదు. కానీ ఎవరినైనా నియమించు ప్రభువా, నీ ఇష్టం అని అంటాం. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి నాయకుడు ఒప్పుకుంటా ఉన్నాడు. సార్వభౌమాధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని బయట పెడతా ఉన్నాడు. అంటే దేవుని నోట్లో నుండి రావడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుచేతనే దేవుని యొక్క చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పర్యాయాలు సేవలో మన చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. మనకు అనుకూలమైన వాళ్ళని పరిచయలో వాడతాం, మనకు అనుకూలమైన వాళ్ళని మనం హెచ్చిస్తాం, మనకు అనుకూలంగా ఉంటేనే వారిని బలపరుస్తాం. కానీ దేవుని అనుకూలత కూడా మనం గమనించాలి. చాయిస్ అనేది దేవుందే గనుక ఈయన అట్లా డైరెక్ట్ గా చెప్పకుండా ప్రభువా మరి నువ్వే ఎవరినైనా నియమించు అని అన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యుంచి యాజకుడికి ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట వారికి అతనికి ఆజ్ఞయము. 20వ వచనం. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఈ మాట గమనించండి. దేవుడు చెప్తున్నాడు.
అంటే ఇప్పుడు ఏమైపోయినాడు? ఇంత పెద్ద నాయకుడైనా కూడా దేవుని దగ్గర ఒక సామాన్యమైన వాడైపోయినాడు. ఒకవేళ అది అంతకుముందు జరిగిన పరిస్థితులే కారణం కావచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే పరిస్థితుల కంటే ప్రాముఖ్యంగా ఏంటంటే దైవ నియమాన్ని దాటివేయడం లేదు ఎవరు మోషే. దైవ నియమాన్ని దాటివేయడం లేదు. అంటే ప్రభా ఆయనను పెట్టు ఈయనను పెట్టు అనకుండా డైరెక్ట్ గా ప్రభా ఈ పరిస్థితుల్లో నువ్వే ఎవరు చూజ్ చేసుకుంటావో నీ ఇష్టం, నీ సర్వోమాధికారి నేను వదిలేస్తున్నానని దేవునికి తన స్థితిని అప్పగించుకున్నట్లుగా, లేక గొప్ప సమాజం గురించిన బాధ్యత దేవునికి అప్పగించినాడు. దేవుడు ఈ మరి అంతకు ముందే సిద్ధపరచబడిన యెహోషువ విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుడు ఆ పేరెత్తుతా ఉన్నాడు. ఫలాని ఆయన్ని నీవు తీసుకొని అతని మీద నీ చేయించు, తర్వాత అతనికి ఈ బాధ్యత అప్పగించమని చెప్తా ఉన్నాడు. సో అంత మాత్రమే కాదు, 20వ వచనములో ఇంకొక మాట అన్నాడు, నీ ఘనతలో కొంత అతని మీద ఉంచమంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మరి నిజంగా ఈ నాయకుడైన మోషే ఎలాంటి వాడయ్యా అంటే తన ఘనతను తనకే పెట్టుకునేవాడు కాదు. ఇది నాలో చాలా స్వార్థంతో ఉన్న పరిస్థితి ఏంటంటే నా క్రెడిట్ అనేది ఎవరికి ఉండకూడదు, నా ఘనత నాకే ఉండాలి, నా ఘనత నేను ఎవరికి ఇవ్వను అనే స్వభావము సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ లోనికి వచ్చిన తర్వాత ఇక నేనే జరిగించాలి. మన సమాజంలో కూడా కొన్ని పరిస్థితులు జరిగినాయి మనకు తెలుసు, నేను పేర్లు ఎత్తను. వాళ్ళు పడకలో ఉండి కూడా లెటర్లు ఇస్తూ వచ్చినారు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నేనే, ఇక నా తర్వాత ఎవరు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చినారు. సో అది కాదు దేవుని పరిచర్య. దేవుడు ఎలాగ చెప్తే అలాగ చేయాలి. ఇదిగో ఫలాని వ్యక్తిని నువ్వు నియమించు, అతన్ని నిలబెట్టు, నీ ఘనతలో అతనికి కొంత ఇవ్వు. అంటే ప్రజలు నిన్ను ఎట్లు గౌరవించినారో మరి ఆయనను కూడా గౌరవించాలి, గణపరచాలి గనక, రేపు నాయకుడిగా ఉండేవాడు అన్ని విషయాలు చూసుకోవాలి గనక, అతని మాట వినాలి గనక నీ ఘనతలో అతని మీద ఉంచమంటే నిజంగా మోషే ఇక్కడ నిస్వార్థంగా ఏం చేశాడు చూడండి. 22వ వచనం నేను చదువుతున్నాను. 22వ వచనం, మోషే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిండు. దేవుడు చెప్పినట్లే చేసినాడు. అతను నిలబెట్టినాడు, అతని ఘనతలో కొంత అతనికి ఇచ్చినాడు, యెహోషువ మీద ఉంచినాడు, అందరి ఎదుట నిలబెట్టి ఇగో ఈయన నాయకుడు అని డిక్లేర్ చేసినాడు. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే నమ్మకమైన నిజమైన నాయకుడు, సరైన నాయకుడు ఇంకొక నాయకుని ఎంపిక చేయడంలో తాను తన యొక్క ఆలోచన చొప్పున కాకుండా దేవుని ఆలోచన చొప్పున చేస్తాడని, అంత మాత్రమే కాదు దేవుడు ఎట్లా చెప్తే అలాగే చేస్తాడనేది ఇక్కడ మోషే ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు మనం జట్టుగా పరిచర్య చేయాలంటే మనం ఒకరమే చేయడం కాదు, మనతో కూడా పనివారు, జత పనివారు మనకెంత అవసరం. ఈ దినాల్లో మరి దేవుని పరిచర్య అనేది మనం పంచుకోకపోతే, కలిసి చేయకపోతే దేవుని పని మనతో ఆగిపోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు స్వార్థం కూడా వస్తుంది. నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ఉండాలి. సో ఇది కూడా కొంత శరీర సంబంధమైన బంధుత్వం అనేది కూడా వస్తూ ఉంది. సో అలా కాదు, దేవుని ఏర్పాటు. మోషే కుమారుడేం కాదు యెహోషువ వేరే, తర్వాత మోషే వేరే. అలాగూ దేవుని యొక్క ఏర్పాటును గుర్తెరిగి అలాగే చేయాలి. ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి నేను ముగిస్తాను. అది ఓఎం ఇండియా అని పెద్ద సంస్థ ఉంది, మనకు తెలుసు. జార్జ్ వరవర్ గారి ద్వారా అది పరిచర్య ఆరంభించబడింది. సో ఆయన ఇప్పటికీ ఆయన బ్రతుకున్నాడు. ఈ మధ్య కాలంలో జూమ్ లో కూడా ఒక మీటింగ్ లో నేను ఆయన వాక్యం వింటూ వచ్చినాను. ఒక మీటింగ్ ఎక్కడో ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఆయన వాక్యం చెప్పినాడు, చక్కగా చెప్పినాడు. ఆయన ఇంత ఓల్డ్ ఏజ్ అయినా కూడా ఆయనకు అన్ని అంటే ఆరోగ్యం మంచిగా ఉంది, ఫిట్నెస్ ఉంది, చక్కగా వాక్యం చెప్పినాడు. సో ఆయన బలహీనుడు అయిపోయినాడు. ఆయన చాలా గొప్ప పరిచర్య చేసినాడు. మరి అయితే ఇప్పుడు ఆయన తర్వాత ఓఎంలో ఎవరు మేనేజ్మెంట్ చూసుకోవాలి, బాధ్యతలు చూసుకోవాలంటే అప్పుడు అందరూ రకరకాలుగా అనుకుంటా వచ్చినారంటే ఎవరిని పెడతారు. సో అది పెద్ద కుతూహలం అయిపోయింది, అదొక పెద్ద యాంగ్జైటీ అయిపోయింది. చివరికి ఒక సామాన్యమైన ఒక వ్యక్తిని, అతను ఎంతో నమ్మకంగా ఈ పరిచర్యలో ఉన్నాడు గనక అతన్ని డిక్లేర్ చేసినారు. అది కూడా జార్జ్ వరవర్ గారు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు అతనికి చూపించినప్పుడు ఇదిగో ఈ వ్యక్తిని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మరి ఆ వ్యక్తిని ఎంపిక చేసిన వారు. కాబట్టి ఈ రోజు ఆ పరిచర్య కొనసాగుతానే ఉంది. ఆయన ఫౌండర్ గా ఉన్నప్పటికీ వేరే వ్యక్తిని పరిచర్యలో ఉంచి అలాగా పరిచర్య కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది మన సావాసంలో జరగడం లేదు కనుకనే ఇన్ని రకాలైన పరిస్థితులు, కన్ఫ్యూజన్ అనేది, కలవరం అనేది
ఒకవేళ దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆరోగ్యవంతుడిగా ఒకవేళ ఉండుంటే ఆయన ఏదో సెటిల్మెంట్ చేసేవాడు, కానీ అనారోగ్యం రావడము, తర్వాత కొంత ఆయనతో ఉన్న వాళ్ళు ఆయన కలవరపరచడం ద్వారా ఈరోజు నాయకత్వంలో రకరకాలైన ఆలోచనలు వచ్చి చెదిరిపోయే పరిస్థితులు, విభేదాలు ఇవన్నీ కూడా వచ్చి నష్టాన్ని జరిగిస్తా వస్తుంది. కాబట్టి మనము మనకున్న సంఘములో, స్థానిక సంఘములో కొంతమందిని దేవుని పరిచర్య కొరకు మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయంలో ప్రభు నాకు కొంత భారం ఇచ్చినాడు కనుక మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి పరిచర్య మనతో అంతం కాకూడదు. అది కొనసాగాలంటే మనం ఈ విషయంలో భారం కలిగి, దూరదృష్టి కలిగి, ప్రార్థనతో ప్రభు మీద ఆధారపడి సరైన వ్యక్తులను ప్రభు చెప్పినట్లుగా మనం నిలబెట్టి దేవుని పనిని మనం కొనసాగించాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని, వాళ్ళు ఏదో బాగా మనకు ఫేవర్ గా ఉంటారని అట్లా మనం నిలబెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళే దేవుని పనిని పాడు చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఒక వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు ఆ దూరదృష్టి, జ్ఞానం కూడా దేవుడు మనకి ఇవ్వకపోతే మనమే తప్పు చేసే వారంగా ఉండవచ్చు, తప్పిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. కనుక మనము నిజమైన నాయకులంగా కొంతమంది నాయకులను మనం ప్రభు కొరకు సిద్ధపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకొన్ని తలంపులతో మనము ప్రార్థనలు కొనసాగుదాం.